ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు సువార్త పఠనము యోహాను సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 30వ వచనం వరకు. యేసు యూదులతో, నా తండ్రి ఇప్పటికీ నీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకనూ ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలైనా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచూ తమ దేవునికి సమానముగా చేసుకొనుచుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడును చూచునో దానినే నేను తనంతట తాను ఏమీ చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతిదానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటకును ఆయనను చూపి మిమ్ము ఆశ్చర్య చిక్కితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవరికీ తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన ఇట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే దేవుని శాశ్వతమైన ప్రేమ. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం అండి. నీవు నా నేత్రములకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. ప్రియులారా, మీరు బాధలకు గురి అయి ఓదార్చువారు లేక ఒంటరిగా విలపిస్తున్నారా? భయపడకండి, ప్రభు మిమ్ము కరుణించు సమయము, మిమ్ము రక్షించు సమయము ఆసన్నమైనది. కాపరి గొర్రెలను వలె ఆయన మిమ్ము మేపును. గాయపడిన గొర్రెలను తన చేతులలోనికి తీసుకుని గుండెలపై పెట్టుకొని మోస్తారు. పచ్చిక గల చోట్ల మిమ్ము పరుండజేస్తారు. ప్రభు నన్ను మరచిపోయారు అని మీరు తలంచవద్దు. స్త్రీ తన పసికందును మరచిపోవునా? తన ప్రేవును పుట్టిన బిడ్డ మీద జాలి పడకుండునా? ఒకవేళ ఆమె తన బిడ్డను మరచినను, నేను మాత్రము నిన్ను మరువను. నేను నీ పేరును నా అరచేతుల మీద వ్రాసుకుంటుని. నీవు నిత్యము నా కన్నుల ఎదుటనే నిలిచియున్నావు. నేను నిన్ను ఓదార్చుతాను, నిన్ను నా ఒడిలో కూర్చొండబెట్టుకొని లాలిస్తాను. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను నిన్ను ఓదార్స్తాను అని బాధలకు గురి అయి ఓదార్చువారు లేక విలపిస్తున్న తన బిడ్డలకు అభయహస్తమిస్తున్నారు మన ప్రభువు. దేవుడు తన ప్రేమను ఒక తల్లి ప్రేమతో పోలుస్తున్నారు. ఒక తల్లి తన పసికందును ఎంత జాగ్రత్తగా నిమిషము పెంచుతుందో, ఎంతగా ప్రేమిస్తుందో, తాను కూడా మనలను అలాగున అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని పలుకుచున్నారు. ఆయన అమితమైన ప్రేమను మనము అర్థం చేసుకోవాలని దేవుడు కోరుచున్నారు. మనలను అంతగా ప్రేమించే ఆ దేవుని మాటలను ఆలకించి యేసు ప్రభువును విశ్వసించి నిత్య జీవమును పొందవలయునని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి.
తదనుగుణంగా దేవుని ప్రేమించి నిత్య జీవం పొందడానికి సిద్ధపడదాం. నిత్య జీవం పొందటానికి సిద్ధపడతాం. ఇక్కడ నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చెయ్యుటను కుమారుడు చూచునో దానినే కానీ తనంతట తాను ఏమీ చెయ్యజాలడు. తండ్రి ఏమి చెయ్యునో కుమారుడు దానినే అట్లే చెయ్యును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చెయ్యు ప్రతిదానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును అని దేవుడు ఇట్లా చెప్తున్నాడు. అంటే తండ్రి దేవుడు ఏదైతే చేస్తున్నాడో అద్భుత కార్యములు కుమారుడు కూడా చేస్తాడు. తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడో కుమారుడు కూడా అంతే ప్రేమ కలిగిన వాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నవారు. వీరు ఒకరే, ముగ్గురు మూడు విధాలుగా పనిచేయరు, ఒకే విధంగానే పనిచేస్తున్నారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో పరలోకం నుంచి దిగి నీ కొరకు నా కొరకు సజీవ బలియాగమై తిరిగి లేచి శరీరముతో సహా పరలోకానికి ఎక్కబడింది. ఆయన వెళుతూ అంటాడండి, ఒక వాగ్దానం చేస్తాడండి మనతో, మీరు కూడా నాతో ఉండునట్లు నేను పరలోకంలో ఆల్రెడీ నివాస స్థలాలు ఉన్నాయి, ఇంకనూ నివాస స్థలములు ఏర్పాటు చేస్తాను అని చెప్తాడనమాట. ఎంత ప్రేమ చూడండి మన పట్ల ఆయనకి. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మనల్ని తోసివేసేవారు కాదు, మనల్ని విడిచిపెట్టేవారు కాదు. ఆయన ప్రేమను వివరించాలంటే శిలువ మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన ప్రేమను వివరించాలి అని అంటే మన కొరకు ఆయన తన బలియాగాన్ని వివరించుకోవాలి. ఎంత గొప్ప ప్రేమ అండి! మన కోసం ఆయన సమస్తాన్ని చేశాడు, సమస్తాన్ని మన చేతుల్లోనే ఉంచాడు. దేవుడి రక్షణ మనము పొందుకున్నట్లయితే మనము దేవుడితో సజీవుల లెక్కలోనే ఎల్లప్పుడూ ఉంటాం. దేవుని ఆత్మ మనపైన ఉన్నది, దేవుని ప్రేమ నిరంతరం ఉన్నది. అది ఈరోజు ఉండి రేపు వదిలిపెట్టిపోయి మన్నాడొచ్చేది కాదు. ప్రభువుని నమ్ముకున్న తరువాత నువ్వు ఎలా ఉన్నా, ఆయన్ని విడిచిపెట్టిపోయినా, ఆయనను వద్దనుకొని వెళ్ళా, ఆయన తగిన సమయం వరకు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడండి ఆయన ప్రేమ. నా బిడ్డ, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చినా కూడా నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాను అని దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ లోకంలో దేవుడు తండ్రి ప్రేమనే చూపించాడు, తండ్రి కార్యాలనే చూపించాడు, ఆశ్చర్య కార్యాలను చూపించాడు. దయ, కరుణ, ప్రేమ, జాలి ప్రతిదీ కూడా తండ్రిని, ఇక నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే ఈ సజీవ మరణము కూడా తండ్రి ఇలా మీ కొరకు తను ఎదురు చూస్తున్నాడు అని ప్రభు మనకు ఆ యొక్క తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ తను మనకి ప్రతిదీ తన కార్యాల ద్వారా, తన ప్రేమ ద్వారా మనకు వ్యక్తపరిచారండి. చాలా విషయాలలో మనం చూస్తున్నాం. అందును బట్టి దేవుడి కృతజ్ఞతలు. తప్పిపోయిన వారి లెక్కలో కాకుండా దేవుడి మార్గంలో ఉండాలని ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతిరోజు దేవుడిని ఆశ్రయించి దేవుడితోనే ఉండినట్లు దేవుడి ప్రేమను మాత్రమే మననం చేసుకుంటూ ఆయన వైపే తిరిగి ఆయన పాదాల చెంతే ఆయన సన్నిధిలోనే ఉంటూ అది ఏదైనా సరే మనము ప్రభుని ఆశ్రయిద్దాం. ఆయన తప్ప మనకు ఆశ్రయించడానికి ఇక్కడ ఎవరు లేరు.
దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్పగా మనల్ని తన ప్రేమతో కరుణిస్తాడని విశ్వసించి ప్రార్థించి వేడుకుందాం. ఆమేన్.